తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో అరడజనుకు పైగా పేర్లు స్పీడ్గా చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పుడు ఏ పేరు తెర మీదకు వస్తుందో, ఎవరు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారో అంతా సస్పెన్స్గా తయారైంది. మహిళా నేత అని కొందరు, బీసీ నేత అని కొందరు, కొత్త నేతలు కాదు పాత నేతకే అధ్యక్ష పదవి అంటూ మరికొందరు రకరకాల ప్రచారాలకు తెరలేపుతున్నారు. ఆ క్రమంలో ప్రెసిడెంట్ పదవిపై సస్పెన్స్కు తెర దించడానికి ఢిల్లీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఉత్సాహపడుతున్న నేతలను రేస్లో నుంచి ఎలిమినేట్ చేసే పనిలో పడ్డారట. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీపై కాషాయ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. 38 జిల్లాలకు గాను 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి సంస్థాగతంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు అర్హత సాధించిన రాష్ట్ర బీజేపీ స్టేట్ అధ్యక్ష రేస్లో ఉన్న ఆశావహులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ రేస్లో ఉన్న ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది. అధ్యక్షుడి రేస్లో ప్రధానంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, రఘునందన్ రావు, మురళీధర్ రావు, మహిళా కోటలో డీకే అరుణలతో పాటు మరికొంతమంది పేర్లు బలంగా వినిపించాయి. ఇక సంస్థాగత ఎన్నికలు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం ఒక్కొక్కరిని అధ్యక్ష రేస్లో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎలిమినేషన్ ఎపిసోడ్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మొదటగా చెక్ పెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని హామీతో ధర్మపురి అరవింద్ ఎన్నికలకు వెళ్లి అప్పటి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు చెక్ పెట్టగలిగారు. అప్పట్లో పార్టీకి సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా బాండ్ పేపర్ రాసి మరీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రచారం చేసుకున్నారు. పార్టీ పరంగా బీజేపీ దానిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ అరవింద్ కేంద్ర పెద్దలను ఒప్పించి పసుపు బోర్డును సాధించడంలో సక్సెస్ అయ్యారు. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయించగలిగారు. అంతేకాదు పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు బోర్డు చైర్మన్ గా సైతం ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం నియమించడంతో అరవింద్ కు అధ్యక్ష పదవి లేనట్లే అంటున్నారు. తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఎవరికి వారు అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. అయితే రేస్లో ఉన్నవారిని ఒక్కొక్కరి ఈక్వేషన్స్ బట్టి ఫిల్టర్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష రేస్లో అధిష్టానం ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పోటీలో ఉన్నవారిలో కొందరు అధిష్టానం దయాదాక్షిణ్యాల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే ఈటెల రాజేందర్, రామచంద్రరావులు మాత్రం ప్రెసిడెంట్ పోస్టు తమకే దక్కుతుందని చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాషాయ దళం దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటోంది. జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు స్టేట్ ప్రెసిడెంట్లను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. రామ మందిరం పేరుతో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన పరివారులు మరోసారి అధికారంలోకొచ్చేందుకు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. సంస్థాగత నిర్మాణంతో పాటు మహిళలను ఆకర్షించడానికి పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ ఫార్ములాతో దేశవ్యాప్తంగా మహిళా లోకానికి దగ్గరయ్యేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే 33% మహిళా రిజర్వేషన్లను పార్టీ పదవుల్లో కూడా అమలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 5 నుంచి 6 రాష్ట్రాలకు మహిళా అధ్యక్షులను నియమించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కూడా మహిళలకు పెద్దపీట వేయాలని నేతలు చెప్తున్నప్పటికీ అవి మాటల వరకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33% ఫార్ములా ప్రకారం బీజేపీ సంస్థాగతంగా విభజించుకున్న 39 జిల్లాల్లో కనీసం 10 జిల్లాలకు తక్కువ కాకుండా జిల్లా అధ్యక్ష బాధ్యతలు మహిళలకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అధ్యక్షులను ఖరారు చేసిన 19 జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు. మరి అధిష్టానానికి మహిళలపై ఉన్న లెక్కేంటో కానీ మహిళా కోటాలో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని డీకే అరుణ నమ్మకంతో కనిపిస్తున్నారు.
అధ్యక్ష రేస్ నుంచి ధర్మపురి అరవింద్ ఎలిమినేట్ అయ్యారని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ అరవింద్ మాత్రం ఆ పదవిపై దింపుడు కళ్లెం ఆశలతోనే కనిపిస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ తన వైపే మొగ్గు చూపుతోందని ప్రగాఢమైన విశ్వాసంతో కనిపిస్తున్నారు. మొత్తం మీద పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ రేస్ నుంచి అరవింద్ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? అధిష్టానం దృష్టిలో ఉన్న ఆ ఒక్క నేత ఎవరు? మిగిలిన వారందరిది పదవిపై ఉత్తుత్తి ధీమానేనా? తేలాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.